సో హై అండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ అలర్ట్ అండి. ఎవరైనా మీరు 2 కంట్రీలు 3 కంట్రీలు చేస్తారండి. మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అడిగితే ఫస్ట్ జార్జియా చదువుతారు. అది వద్దన్నారు అనుకోండి ఉజ్బెకిస్తాన్ అంటారు. అది వద్దన్నారు అనుకోండి వియత్నాం అంటారు. అది వద్దనుకోండి కిర్గిస్తాన్ అంటారు. అది తర్వాత రష్యా అంటారు. మీకు నచ్చిన కంట్రీ కాకుండా వాళ్ళు 4-5 కంట్రీలు చేస్తారు. 4-5 కంట్రీలు ఆఫర్ ఇస్తారు. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వాళ్ళు ఏ కంట్రీకి ఏం చేస్తామండి, ఏ యూనివర్సిటీకి ఏం చేస్తామండి, జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, వీళ్ళు చేసే ఏంటంటే మళ్ళీ రష్యా అంటే రష్యాని అడిగితే రష్యాలో నెగిటివ్ చేసేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే ఉజ్బెకిస్తాను, లేకపోతే ఉజ్బెకిస్తాన్, లేకపోతే సెంట్రల్ అమెరికానో, లేకపోతే వియత్నాం చేస్తారండి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా 2-3 కంట్రీలు చేసే వాళ్ళు నమ్మొద్దు. ఏదైనా ఒక కంట్రీ వియత్నాం కావాలంటే వియత్నాం చేసే వాళ్ళు అడగండి. వియత్నాంలో 2 కంట్రీలు చేస్తున్నట్టు వాళ్ళు అసలు వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు అడ్మిషన్ అవ్వాలి అంతే, మీ దగ్గర నుంచి డబ్బులు లాగేయాలి. మీ కెరియర్కి సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చే యూనివర్సిటీ ఎలా ఉంటే అర్థం చేసుకోండి. వాళ్ళ చేతుల్లో మీ పిల్లల్ని కానీ పాపలను కానీ పెడితే వాళ్ళ కెరియర్ ఏ రేంజ్లో అర్థం చేసుకోండి. అలాంటి ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయొద్దు. మీరు రష్యా కావాలంటే నా దగ్గర రండి, ఉజ్బెకిస్తాన్ కాబట్టి దాని అఫీషియల్ దగ్గరికి వెళ్ళండి, వియత్నాం కాబట్టి వియత్నాం దగ్గరికి వెళ్ళండి. అంతే డిగ్రీ ఇన్వాలిడ్ అని, రూల్స్ ఫాలో అవట్లేదని ఆ కంట్రీ కాకుండా ఆ కంట్రీ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ డిగ్రీ నాట్ వ్యాలిడ్, కిర్గిస్తాన్ డిగ్రీ నాట్ వ్యాలిడ్, మళ్ళీ రష్యా వాళ్ళే చేస్తా అంటారు. రష్యా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. రష్యా కావాలి నా దగ్గరికి రండి. అప్పుడే మీకు మంచి యూనివర్సిటీలు నేను సజెస్ట్ చేయగలుగుతా. వాళ్ళు అనుకోండి కిర్గిస్తాన్ అలాగే డబ్బులు 50,000-60,000 కట్టించుకుంటారు కానీ ఏదో తొక్కస్ కాలేజ్, ఏదో టబ్బా కాలేజీలో మీకు రష్యాలో ఇప్పించేస్తారు. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి.